హాయ్ అండి, మనమైతే ఈరోజు క్విక్గా టేస్టీగా హెల్తీగా పుదీనా రవ్వ ఉప్మా తయారు చేసేద్దాం. దీనికోసం కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్న తర్వాత 1 రెబ్బ కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయ లైట్గా వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత క్యారెట్ ముక్కల తరుగు వేసుకోవాలి. మీరు కావాలంటే ఈ వెజిటేబుల్సే కాకుండా వేరే ఏదైనా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుని చేసుకోవచ్చు. క్యారెట్ని 1 నిమిషం వేయించిన తర్వాత పుదీనా 1 పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసిన పేస్ట్ని వేసుకొని పుదీనా పేస్ట్ పూర్తిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. రుచికి తగ్గంత ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. 1/4 కప్పు సూజీ రవ్వను వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. 1/4 కప్పు సూజీ రవ్వకి 1.5 కప్పు నీళ్లు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మరొక నిమిషం సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే రవ్వ ఉప్మా రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.